భక్తి న్యూస్. అధిక వడ్డీ ఆశ చూపిస్తారు. ఏడాది తిరిగేలాగా సొమ్ము రెట్టింపు అవుతుందని నమ్మబలుకుతారు. 1-2 నెలల పాటు చెల్లింపులు బాగానే జరుగుతాయి. నమ్మకం కుదిరిందని అనుకునేలోగానే బోర్డు తిప్పేసి బిచాణ ఎత్తేస్తారు కేటుగాళ్లు. కర్నూలు జిల్లాలో ఇలాంటి ఫైనాన్స్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రూపాయికి రూపాయి పోగేసుకున్న బాధితులంతా మోసగాళ్ల వలలో పడి ఒకేసారి మొత్తం పోగొట్టుకుంటున్నారు. పేదవారు, మధ్యతరగతి, ఉన్నత ఆదాయ వర్గాల వారు డబ్బు మీద ఆశ అందరి కొంపలు ముంచుతోంది. ఆస్తిపాస్తులున్నవారు కోలుకోవచ్చేమో గాని పేదవాళ్లు మాత్రం బోగస్ కంపెనీల్లో ఉన్నదంతా పెట్టి నిండా మునుగుతున్నారు. నిరుపేదలకు ఆశ కల్పించి వైట్ కాలర్ మోసగాళ్లు వీరి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. అక్షయ గోల్డ్ సంస్థ 50 కోట్లకు జనాలనెత్తిన టోపీ పెట్టి బిచాణా ఎత్తేసింది. పెట్టుబడులపై అధిక వడ్డీ ఇస్తామని, ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కట్టించిస్తామని నమ్మబలికి పేదవారిని నట్టేట ముంచింది. అక్షయ గోల్డ్ లో పెట్టుబడులు పెట్టిన వీరంతా నిరుపేదలు. రోజు కూలి చేసుకుని పొట్టపోసుకునే వీరిని నమ్మించి వంచన చేశారు సంస్థ నిర్వాహకులు. మెచ్యూరిటీ తీరిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకోవడంతో అక్షయ్ గోల్డ్ సంస్థ ముందు ఆందోళనకు దిగారు బాధితులు. బాండ్ పేపర్లు పట్టుకుని రోడ్డున పడ్డారు. ఏం చేయాలో తోచిన ఉద్యోగులు చివరకు ఆఫీసుకు తాళాలు వేసుకుని పరారయ్యారు. మధ్యకర మండలం ఎం అగ్రహారంలో మరొక రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఎల్ఐసి పేరుతో రంగస్వామి అనే వ్యక్తి డిపాజిట్లు సేకరించాడు. కొంత మొత్తం ఎల్ఐసి పాలసీలో జమ చేసి మరికొంత మొత్తంతో మనీ సర్క్యులేషన్ ప్రారంభించాడు. కొన్నాళ్ల పాటు చెప్పినట్టు అధిక వడ్డీలు చెల్లించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తీరిగ్గా దుకాణం మూసేశాడు. లక్షలకు లక్షలు డిపాజిట్లు చేసిన బాధితులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఇక కర్నూలు జిల్లాలోనే జరిగిన మరో ఘరానా మోసాన్ని చూద్దాం. రియల్ ఎస్టేట్ వ్యాపారి విసి రమణ 175 కోట్ల రూపాయల స్కామ్ కి తెరతీశాడు. బ్యాంకర్లతో టైఅప్ అయి కోట్ల రుణాలు తీసుకున్నాడు. జనాలు కూడా ఈయన డాబు చూసి 75 కోట్లు అప్పిచ్చారు. హఠాత్తుగా రమణ మాయమవడంతో దిక్కుతోచని బాధితులు కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంత జరిగినా రమణపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలొస్తున్నాయి. బ్యాంకర్స్ విసి రమణ కొల్లుడు కావడం వల్ల బయట వారు కూడా 75 కోట్లు పబ్లిక్ అప్పిచ్చారు. మరి ఫ్యాక్టరీలో 75 కోట్లు, బయట వాళ్ళు ఒక 75 కోట్లు, 25 కోట్లు బిల్డర్స్ లోన్ మీద తీశాడు. దాదాపు 175 కోట్లు ఇందులో స్కామ్ జరిగింది అనేది మా అవగాహన. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు సిబిఐ కానీ, ఏసీబీ వాళ్ళు కానీ, సిబిసిఐడి కానీ ఎంక్వైరీ చేయగలిగితే వాస్తవాలు నిజానిజాలు బయటకు వస్తాయన్నటువంటిది మా అభిప్రాయం. ఈ 3 సంఘటనలే కాదు, జిల్లా వ్యాప్తంగా ఎన్నో కంపెనీలు అధిక వడ్డీల పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నాయి. బాండ్ పేపర్లు పట్టుకుని అమాయకంగా కంపెనీల ముందు పడిగాపులు పడ్డం తప్ప బాధితులు ఏం చేయలేకపోతున్నారు. నెలల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం. ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఎంతమందిని పట్టుకున్నారు? డబ్బులు ఏవైనా వసూలు చేశారా? ఇంతకీ బాధితులకు పోలీసులు ఇచ్చే భరోసా ఏంటి? ఎక్కువ ఆశ ఎంత చెప్పినా, పేపర్ ద్వారా హెచ్చరించినా, మేము ఎంత చేసినా కూడా మేము పోయి ఇప్పుడు ఆ రంగస్వామి దాంట్లో మేము మా డిఎస్పీ పోయి మీటింగ్ పెట్టి, ఇన్స్పెక్టర్ మీటింగ్ పెట్టి ఎంత చేసినా సరే మా మీద తిరగబడ్డారు తప్పితే వాడిని రక్షించుకొని పోయారు తప్పితే జనము అమాయకత్వం అంతే. అమాయకత్వం కావచ్చు, లేదంటే అత్యాశ కావచ్చు, దాన్ని వీళ్ళు ఇట్లాంటి మోసగాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారు. కానీ ప్రజలు తెలుసుకున్నంత వరకు ఇట్లాంటి వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి ఇట్లాంటివి. అదండి పోలీస్ బాసులు ఇచ్చే సలహా. ప్రజల్లో చైతన్యం రాకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో కాకీలు మోసగాళ్లకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రజల్లో చైతన్య సంగతి దేవుడెరుగు. మోసగాళ్లకు కఠిన శిక్షలు పడితే కొత్తగా వచ్చే బోగస్ కంపెనీల సంఖ్య తగ్గుతుందని బాధితులు అంటున్నారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి నగదు పారితోషికాన్ని అందిస్తాం, వారిని ఆర్థికంగా ఆదుకుంటామంటూ ప్రకటనలు గుప్పించే ప్రభుత్వం ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి కనబరచడం లేదు. నిజామాబాద్ జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ఎన్నో జంటలు ఇన్సెంటివ్స్ అందక ఇబ్బంది పడుతున్నాయి. అదేమంటే నిధులు లేవంటున్నారు అధికారులు. ఈ
దంపతుల పేర్లు సంతోష్ కుమార్, లేఖ. బీసీ కులానికి చెందిన లేఖ ఓసీ కులానికి చెందిన సంతోష్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కులాంతర వివాహం చేసుకున్న వారికిచ్చే ప్రోత్సాహక నగదు బహుమతి కోసం వీరు జిల్లా బీసీ కార్పొరేషన్లో దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇంతవరకు వీరికి ప్రభుత్వ సహాయం అందలేదు. ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదంటున్నాడు సంతోష్ కుమార్. మేము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని 8 months అవుతుందండి. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు క్యాష్ అవార్డు ఇస్తా అన్నారు. ఇంతవరకు అలాంటి స్పందన లేదు. మేము అప్లై చేసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. సంతోష్ కుమార్, లేఖనే కాదు, నిజామాబాద్ జిల్లాకే చెందిన మరో జంట వేణుగోపాల్, రజిత కుమార్లది ఇదే పరిస్థితి. వీరిది కూడా కులాంతర వివాహమే. వీరికి కవల పిల్లలున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరి మాలాంటి వాళ్లకు ప్రకటించినటువంటి ఫండ్ ఎట్ ఏ టైం అయినప్పుడే రిలీజ్ అవుతే చాలా బాగుంటుంది. అప్పటి పరిస్థితుల బట్టి అది ఒక అవసరంగా యూజ్ అవుతుంది. మరి అలాంటిది ఏం లేకుండా ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయినా 2010లో అప్లై చేశాము, 2013 దానికి సంబంధించిన మరి విషయాలు కానీ ఏమీ మాకు ఇప్పటివరకు తెలియదు. 2010లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నామండి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వాళ్ళకి ఇచ్చే ఫండ్ కోసం కూడా అప్లై చేసుకున్నాము. కానీ ఇంతవరకు ఫండ్ రిలీజ్ కాలేదు. 3 years అవుతుంది. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, తొందరగా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకున్న వారు ఎంతో మంది ప్రభుత్వ ఇన్సెంటివ్ కోసం బీసీ వెల్ఫేర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం వల్ల సహాయం అందించలేకపోతున్నామంటున్నారు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులు. ఈ విషయంపై అనేకసార్లు ఉన్నతాధికారులతో కూడా చర్చించినా ఫలితం లేదని చెబుతున్నారు. 2008-9 నుండి పెండింగ్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ బడ్జెట్స్ ఇవ్వాలని ప్రతి వీడియో కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అడిగితే కూడా 4,80,000 రిక్వైర్మెంట్ కోరడం జరిగింది. ఒకవేళ అవి వచ్చినట్లయితే క్లియర్ అవుతుంది. 4,80,000 వస్తే ఇప్పుడు ఉన్న అప్లికేషన్స్లో 46 క్లియర్ అవుతాయి. ఈ పెండింగ్ ఏజెబుల్స్ ఉన్న దానిలోకి వెళ్ళి కూడా 1-2 క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కులాంతర వివాహం చేసుకున్న జంటలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన ఇంటర్ కాస్ట్ ఇన్సెంటివ్ పథకం నిధుల కొరతతో నీరుగారుతోంది. ఓ పాట సేమ్ ట్యూన్లో మరో భాషలో వినిపిస్తే గమ్మత్తుగా ఉంటుంది. అటువంటిది అదే బాణీలో రివర్స్లో చెవిన పడితే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో అధికారి సాంగ్స్ను వెనక్కి పాడేసే విద్య బాల్యంలోనే అలవడింది. వినబోతూ వివరాలు అడగడం దేనికి, మీరే చూడండి. నాగన ఆశంకా దీవం లో శంకా ఘమ్మే దీవం ఘమ్మే కనవే గమ్రా దీవం గమ్రానికి నిమ్ది చింగిరి నగిరికగే నిమ్ది ఇంకను చీకేను చిట చిటపది ఇంటా పాట చిటపటా పానకితాలా నేలు కలచిలేవాది ఇంటా కలచీర వేణులివాకా నా కలచీర వేణులివాకా లాగార వైపులివారా లాగారును ఆ వైములిగామో. తమిళ భాష, తుళు భాష, ఇదేం ఘోష అనుకుంటున్నారా? దట్ ఈజ్ రివర్స్ గేర్. ఈమె సంధ్యారాణి, ఆదిలాబాద్లో ఫేమస్ రివర్స్ సింగర్. పాట వినండి. యావదుబం లాచాద్రభయామారా నేకుదు ఆయవ భూప్రా ఆద్యయో అయామారా తాయూ చచేని ఆడావా ఆ తాసియామారా లూర్కే కొచేతి ఆడావా యామారదాంకో హృదయం యావదుబం లాచాద్రభయామారా నేకుదు ఆయవ భూప్రా ఆద్యయో అయామారా. అందరి బంధువయ భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. రివర్స్ సింగింగ్ హాబీని ప్రోత్సహించే అత్తగారే దొరికారు. ప్రొసీడ్ అని వెన్నుతట్టే భర్తున్నారు. అత్తా కోడళ్ల రాగబంధం దృఢమైంది. ఇంకే ఉంది, సంధ్యకు దేండిపా టపా అనగా పాడిందే పాటన్నమాట. జకారకాయ జకీన జాన ప్రకాయన తంగ స్వాభషు యప్రికల పారిపా మౌర కలగమం కారాని కే నిర్మద కదివే కాగవు మామేన వజీకైనం వపకాగవు ఆ
శుభకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. పాటల తోటమాలికి ఓ పాట వినగానే మనసులో రివర్స్ గా సౌండ్ రికార్డ్ అవుతుంది. చపలుకల చిటేడుంతోడే పాలై కోటేటుంవే మేకల భూకిని దానం ఆలూయి లోకంలో కారిన్ని కాలూచే నీచి నీచి నాలోడే గుమ్మ ప్రేలే దీవం రే నీచి నీచి నాలోడే గుమ్మ ప్రేకి లేదు పో కాకో తాసి కుకలుచి కుదులెం రాచి రే అమ్మ ప్రేటే ఉంటానన్లు చాబూడా బోగి కాటాదు నిచ్చ పలుకలు చిటేడుంతోడే పాలై కోటేటుంవే మేకల బోగిని రాధం ఆలూయి లోకంలో కారిన్ని కాలూచే పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింకా చెల్లు. తనకి విద్య వారసత్వంగా వచ్చిందని చెప్తున్నారు సంధ్యారాణి. సిగ్గా నాకు ఇది హెరిడిటీ అనుకోవచ్చు, ఎందుకంటే మా మదర్ చిన్నప్పుడు మాట్లాడడము అలవాటయ్యి నేను ఫస్ట్ మాట్లాడడం నేర్చుకున్నాను. 5-6 ఇయర్స్ నుండే నాకు రివర్స్లో మాట్లాడడం వచ్చు. ఆ తర్వాత నేను ఒకసారి ప్రాక్టీస్ అంటే మామూలుగా సాంగ్కి ట్రై చేస్తే అది నాకు ఇంకా అది అలవాటుగా మారిపోయి ఫ్రమ్ ద నేచర్ కదా, సో అందరు వినగానే అసలు ఎలా వచ్చింది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఈమె కానీ ఒక్కసారి కానీ విన్నదంటే ఆ సాంగ్ మనసులో రివర్స్ అయిపోతుందట. ఇప్పుడు ఏంటంటే విన్న వెంటనే నాకు వర్డ్స్ ఇంకా ఈవెన్ మాటలు కానీ సాంగ్స్ కానీ ఏ కొత్త సాంగ్స్ వచ్చినా కూడా నాకు వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగా పాటలు పాడుతుంది. పాటలు అంటే నాకు కూడా చాలా ఇష్టం. మేము భజన మా గురువుగారు స్వామీజీ భజన అంటే మాకు చాలా ఇష్టం. అందులో మా కోడలు కూడా పాటలు పాడుతుందంటే చాలా సంతోషమైంది పెళ్ళప్పుడు. నాగన ఆశంకా దీవంలో శంకా ఘమ్మే దీవం ఘమ్మే కనవే గమ్రా దీవం గమ్రానికి నిమ్ది చింగిరి నగిరికగే నిమ్ది ఇంకను చీకేను చిట చిటపది ఇంటా పాట చిటపటా పానకితాలా నేలు కలచిలేవాది ఇంటా కలచీర వేణులివాకా నా కలచీర వేణులివాకా. తెలుగు భాష మీద ఇప్పుడు ఒక పుస్తకం రాసే పనిలో ఉన్నారు సంధ్య. నగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది. రివర్స్ గేర్ సింగర్స్ కు ఈ పుస్తకం ఉపయోగపడాలని సంధ్య కోరుకుంటున్నారు. వీగిన అవిశ్వాస తీర్మానం, గట్టెక్కిన కిరణ్ సర్కార్. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం, కాలిబూడిదైన వందలాది గుడిసెలు. దుర్గగుడిలో ఆధిపత్య పోరు, ముందుకు సాగని అభివృద్ధి పనులు. ఫ్లోరిడాలో కుప్పకూలిన విమానం ప్రమాదంలో 3 దుర్మరణం.